అప్పట్ల చిరంజీవి సినిమాల బంగారు కోడి పెట్ట వచ్చనండి అని పాట ఉన్నది, యాదుకున్నది కదా. అసలు బంగారు కోళ్ళు ఉంటాయా, కోడి పెట్ట బంగారపుది ఉంటుందా అని నా చిన్న మెదడుకు అస్సలు సమజ్ కాలేదోల్లా. కానీ ఆ పాట రాసిన వాళ్ళు మనసులో ఏం పెట్టుకొని రాసిర్రో, ఎందుకు రాసిర్రో కానీ మైబాద్ల మాత్రము నిజంగానే బంగారు కోడి కనబడ్డదోల్లా. బంగారు కోడి, అరే అవంటేనోల్లా పాండ్రి, మీరు కూడా దర్శనం చేసుకోండి ఆ బంగారు కోడిని కావాలంటే. ఇప్పుడు మనం మైబాద్ జిల్లా కే సముద్రం కాడ ఉన్నమొల్లా. ఇగో ఇదే బంగారు కోడి పుంజు. ఇగో ఈ పెద్దన్న పట్టకపోతుండు కదా, ఆగే జరాగు. ఆగిండా. ఈ కోడిని మంచిగా చూడుర్రి, దీన్ని ఎట్లా సింగారిచ్చిర్రో. దాని మెడల మంచిగా బ్రాండీ సీసా వేసిండు, పూలదండ వేసినట్టు. అగో చెవుల కాడ చూడుర్రి మంచిగా కమ్మల బుట్టాలు పెట్టిండు. అవి కూడా 10 రూపాయలయో 20 రూపాయలయో కావు, బంగారు బుట్టాలు. అరే అవంటనొల్లా కోడికి బంగారు బుట్టాలు దొడిగి ఇక దాన్ని అమ్మవారి కాడికి దొలకపోయి పొతం పెట్టిర్రు. ఎందుకో చెప్పలేదు కదా. అయితే కే సముద్రంలా ప్రతి ఏడాది ముత్యాలమ్మ తల్లికి బోనం పెడతారు. ఈ బోనాల సంబరాలలోనే ఇగో ఈ అన్న అపురూపంగా సాదుకున్న కోడి పుంజుకు బంగారు బట్టలు తొడిగి మంచిగా ముస్తాబు చేసి అమ్మవారికి పెట్టిండు. నిజంగా కోడిది ఎంత అదృష్టమో కదా. ఇంతకు అవి బంగారు బుట్టాలని ఆ పుంజు కన్నా తెలుసో లేదో. ఆ కోడి కథ గట్లున్నదా. ఇప్పుడు సుల్తానాబాద్కు రార్రి, ఈడ చూడుర్రి సంబరాలు చూడుర్రి. ఏందంటారా, ఈ ఆవుకు బర్త్డే వచ్చిందోల్లా బర్త్డే. ఇక ఇంకేమున్నది, దీన్ని సాదుకుంటున్న రమేష్ అన్న ఆవుకు దండేసి దండం పెట్టిండు. మంచిగా కేకు తెప్పించిండు. హ్యాపీ బర్త్డే అని అనుకుంటా కేకు కోపించిండు. అగో లక్ష్మి హ్యాపీ బర్త్డే. మూడేండ్ల సంధి సాదుకుంటురట. బర్త్డే రాగానే ఇగో ఇట్లా కేకు కోసుకొని చుట్టాలతోని థమ్స్అప్ దావత్ చేసుకున్నారు. మొత్తానికి ఈ జీవాలు ఎంత కిస్మత్ గల్లయో కదా. బర్త్డే సందర్భంగా ఈరోజు మేము దానికి కొత్త బట్టలు వేయడం జరిగింది, టవల్ షాల్వా కప్పడం కూడా జరిగింది, దానికి మెడలో పూలమాల కూడా వేయడం జరిగింది, కేక్ కట్ చేయడం కూడా జరిగింది, స్వీట్స్ కూడా తినిపించడం కూడా జరిగింది. కాబట్టి ఇలాగే అరటి పండ్లు కూడా ఫ్రూట్స్ కూడా తినిపించడం జరిగింది. నాకు ఎంత సంతోషంగా ఉంది. ఎందుకనంటే మనుషులకు చేసే సేవ కన్నా ఈ గోసేవ చేస్తే చాలా మంచి జరుగుతుందనే సదుద్దేశంతో, మంచి ఉద్దేశంతో నేను చేయడం జరుగుతుంది.